కానీ ఉషశ్రీ చరణ్ గారు మాత్రం ఈ శాఖకు సంబంధించి ఈ చర్చల్లో పాల్గొనలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఎక్కడైనా ఆయన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయాల్లో జోక్యం చేసుకోవచ్చా? ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోవచ్చా? ఆయన ప్రభుత్వానికి సలహాదారుగా మాత్రమే ఉన్నారు, కానీ ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారు హాజరవ్వలేదు. ఇవాళ అంగన్వాడీలు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలి, మా అంశాల గురించి మేము మాట్లాడదామంటే మమ్మల్ని బెదిరించి పంపించారు, కానీ ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారితో చెప్పుకుందామంటే ఆవిడ ఎక్కడ కనిపించలేదు. అంటే ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ అండ్ ఆల్సో ఏబిఎన్ వ్యూవర్స్ కి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఆమె ఆడిబుల్? నవీన్ గారు చెప్పండి, మాట్లాడండి, వినిపిస్తాం. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మినిస్టర్స్ అంటూ కొంతమంది ఉన్నారు, పలానా శాఖకి పలానా మినిస్టర్ ఉన్నారు, వీళ్ళు పలానా పని చేస్తారు, వీళ్ళ పేర్లు ఇవి, వీళ్ళు అవైలబుల్ గా ఉంటారు, వీళ్ళు మీడియా ముందుకు వచ్చి అడ్రస్ చేస్తా ఉంటారు వాళ్ళ కన్సర్న్ ఇష్యూస్ అని చెప్పి. మరి మీరు ఎందుకు ఆశిస్తున్నారో మాకు తెలీదు. ఈ 4 ఏళ్లలో మేము చూసాము. చివరి దశలో అయినా ఏమైనా పని చేస్తారేమని కదా. ఏమండి అసలు ఏంటండి, చాలా మంది పిల్లల్ని రేప్ చేసి మర్డర్లు జరిగితేనే నాకు తెలిసి హోమ్ మినిస్టర్ ఆవిడ పేరు మర్చిపోయా, తనితన ఐ డోంట్ రిమెంబర్ అసలు ఆమె పేరు కూడా. ఆవిడకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు, రాష్ట్రంలో వచ్చి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అంటే ఆల్ ఇన్ వన్ లాగా మొత్తం రాష్ట్రం అంతా ఒక 4 గుప్పిట్లో ఉంటదండి. ఇంకంతే ఆ 4 ఈ రాష్ట్రం అంతా. ఆ 4 ఎవరో అందరికీ తెలుసు. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ ఊరికనే రబ్బర్ స్టాంపులు అయితే రబ్బర్ స్టాంపులు, లేకపోతే అపోజిషన్ తిట్టడానికి వాడుకునే నోర్లు అంతే. అది వాళ్ళకి కూడా తెలుసు, ప్రజలకి తెలుసు. ఇప్పుడు మనం కూడా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇందాక మనం ఇలా డిబేట్ పెట్టుకొని ఇప్పుడు నాకు సుబ్బారావు అమ్మ గారు మాట్లాడుతుంటే బాధేస్తుంది. ఎందుకంటే అమ్మ మీరు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే సరే ఆ మాట నేను అనకూడదు ఇక్కడ. కతే ఒక చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు మనందరం ఇలా కూర్చొని ఒక డిబేట్ పెట్టుకొని మనం గమనించుకొని ఉంటే 2019లో స్టార్ట్ అయింది ఆయన ప్రస్థానం. ఎప్పుడైతే అమరావతి రైతులకు అన్యాయం చేసి వాళ్ళ రోడ్లకి ఎక్కి ఈ రోజు కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. వాళ్ళ మీద కేసులు గెలవటానికి, వాళ్ళని అణిచేయటానికి వాడినంత పోలీస్ సిబ్బందిని, వాళ్ళ మీద పెట్టినన్ని కేసులు, ఖర్చు పెట్టినంత గవర్నమెంట్ డబ్బులు, దానిలో 10% ఖర్చు పెట్టిన ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సుభిక్షంగా బతికే వాళ్ళు, హ్యాపీగా ఎవరి జీతాలు వాళ్ళకి వస్తా, ఎవరి మీద నువ్వు ఎక్స్ట్రా ట్యాక్స్ వేయకుండా, ఎవరి ఇబ్బందులు వాళ్ళకి లేకుండా. సో ఇప్పుడు మనం ఇలాంటి మనిషిని, అంటే ఇప్పుడు ఇతను ఎలా అంటే అండి, ఇంతమంది బయటకు వచ్చి ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఇంత సమ్మె చేస్తున్నారు అంటే నాకు తెలిసి ఏంటంటే 2019లో చూసిన జగన్మోహన్ రెడ్డికి, ఎలక్షన్ గెలిచాక సీఎం గా చూసిన జగన్మోహన్ రెడ్డికి, అంటే అప్పుడు ఎలా అంటే మేకతోలు కప్పుకున్న తోడేలు అన్నట్టుగా ఆ రోజేంటి చాలా అమాయకంగా అపరిచితుల్లో ఏదో ఫస్ట్ వర్షన్ ఆఫ్ హీరో లాగా అమాయకుడిగా కనిపించి ఈ రోజు ఆయన క్రూరత్వం చూపిస్తున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఎవరి మీద కనికరించాడండి ఈ రోజు దాకా? ఎన్ని నిరసనలు కానీ, ఎన్ని సమ్మెలు కానీ ఈ రోజు దాకా అసలు ఎవరి మీద ఎవరికి న్యాయం జరిగిందా? ఎన్ని చూస్తుంటాం. నాకు తెలిసి టీచర్లు అప్పుడైతే వాళ్ళు విజయవాడ అని చెప్పి విజయవాడ వచ్చినప్పుడు ప్రతి రోడ్డులోనే బిల్డింగ్లు కూడా, ఆఖరికి హోటల్స్, లాడ్జీలు ఎన్ని పక్కన పెడితే ఆ బిల్డింగ్లు, ఇల్లు అన్ని తనిఖీలు చేసి పోలీసులు గుమ్మం వెళ్ళి ఎవడైనా టీచర్ ఎక్కడ దాక్కున్నారని చూసుకొని ఇల్లు తాళాలు బయట నుంచి లాక్ చేయటం, ఆ ఇంట్లో ఉన్న నివాసులు కూడా ఇబ్బంది పెట్టి బయట రానివ్వటం, ఇలాంటి ఎన్ని చూసామంటే అసలు ఈ రాష్ట్రంలో. నాకు తెలిసి ఇండియన్ పాలిటిక్స్ లో, చరిత్రలో ఏ రోజు చూడనన్న అరాచకాలన్నీ ఈ ప్రభుత్వం వచ్చాక, ఈ పర్టికులర్ జగన్మోహన్ రెడ్డి వచ్చాకే చూసాం నాకు తెలిసి. అంటే ఇంత మిస్యూజ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ఇంత మంది అంటే జనాలు ఎంత ఇబ్బంది పడుతుంటే ఆయన వచ్చాక ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు ఎవరైనా చూసుకుంటే నిజంగానే ఎవరైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండుంటే ఈ రోజు ఇన్ఫ్లేషన్ అంటే పెరిగిన ఖర్చులు అన్ని రకాలుగా ఆయన అందరూ చెప్తున్నట్టుగా, అది పెట్రోల్ అవనండి, గ్యాస్ అవనండి, లేకపోతే నిత్యావసర ధరలు అవనండి, ఆయన వేసిన ఎక్స్ట్రా ట్యాక్సెస్ అవనండి, చెత్త ట్యాక్సెస్ అవనండి, ఇవన్నీ చూసుకుంటే 200% పైన ఇన్ఫ్లేషన్ ఉంటే నువ్వు ఎంత వాళ్ళకి ఇచ్చింది? 1000 రూపాయలు పెంచి, అది కూడా ఏంటి ఆ రోజు ఇంకా ప్రామిస్ చేసావు కదా, బాగోదు కదా అని 2019లో అప్పటికప్పుడు ఒక 1000 రూపాయలు పెంచి ఇంతే మీ ముష్టి, దీంతోనే బతకండి, బతికితే బతకలే అదంటే పోండి అన్నట్టుగా వదిలేశాడంటే ఇంకా మనిషి ఇంకంతేనండి. ఇప్పుడు ఇందాక ఆయన చెప్తున్నారు, ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఎందుకు లేవండి? ఎంతమంది ప్రతిపక్ష నేతల మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళకి ఇండియాలోనే, దేశంలోనే పెద్ద పెద్ద లాయర్లు తీసుకొచ్చి వాళ్ళకి లక్షల కోట్లు అంటే ఫీజులు ఇచ్చే డబ్బులు ఉన్నప్పుడు నీకు వీళ్ళకి ఇవ్వడానికి మొత్తం మీద ఖర్చు నేను విన్నది 300 కోట్లు అవుతుంది అని చెప్పి రాష్ట్రానికి.
300 కోట్లు కూడా ఖర్చు పెట్టే స్థితి రాష్ట్రం దగ్గర లేదా? నువ్వు లిక్కర్ దాంట్లో ఎంత డబ్బులు సంపాదిస్తున్నావు? దానిలో ఎంత పర్సెంట్ తీస్తే నువ్వు వాళ్ళకి ఇవ్వగలుగుతావు? అంతెందుకండి, మొన్న క్యాంప్ ఆఫీసులు కట్టుకున్నాడు 450 కోట్లు పెట్టి లెక్క డొక్క లేకుండా. ఎవరు అడిగారని అక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టాడు? ఎవరికి అవసరం అని చెప్పి, ఏ పేదవాళ్ళకి అవసరం అని చెప్పి కట్టాడు? అంటే ఆయన జలసాల కోసం డబ్బులు ఉన్నాయి. ఆయన హెలికాప్టర్లు తిరగడానికి, సరదాగా దావోస్ వెళ్ళి చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన ఇల్లీగల్ మీటింగ్స్ పెట్టుకోవడానికి, ఇంకేయో బిజినెస్ డబ్బులు మాత్రం డబ్బులున్నాయి ఆయన దగ్గర. ప్రతిపక్ష నేతల మీద కేసులు బనాయించడానికి డబ్బులున్నాయి. అన్నిటికీ అవసరం లేని అకౌంటబిలిటీ పనులు. లేదు కదా, ఎక్కడికి బయటకు వెళ్ళినా ఏం చేసాం, ఎందుకు వెళ్ళాం అనేది చెప్పేది లేదు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది లేదు, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టేది లేదు కదా, ఎలా ప్రెస్ తెలుస్తుంది? మీట్ ఈ రోజు దాకా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా లేవు కదండి. ఈ రోజు అసలు ప్రెస్ ని ఫేస్ చేయగలదా ఆయన? ఎవరైనా వచ్చి ఎక్స్క్యూజ్ మ్యామ్, సారీ, ఎవరైనా వచ్చి ఇదేంటి, ఇది ఎందుకు ఇలా జరిగిందని క్వశ్చన్ అడిగితే అసలు ఆయనకి ఆన్సర్ ఉంటుందా అండి? నాకు అర్థం కాదు. ఆ మనిషికి ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం లేదండి. ఇప్పుడు మాట మాటికి ఒక అంటే ఆ పబ్లిక్ సభలో ఒకటే ఆయనకు ఒక స్క్రిప్ట్ ఇచ్చినట్టుగా, నేను పేదోడిని, ఈ పేదోడిని ఆదుకోండి, నేను మీ బిడ్డకి కష్టం వచ్చింది, మీ బిడ్డను అందరూ ఇబ్బంది పెడుతున్నారు, పలానా ఛానల్స్ ఇబ్బంది పెడుతున్నాయి, పలానా వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారు, ఇంతే. అంటే నీకు వచ్చింది ఇబ్బంది ఏంటి? నేను ఒక మాట అంటేనే నీకు అంత ఇబ్బంది. అవతల రోడ్లు పడి వాళ్ళ బతుకులు నాశనం అయ్యి వాళ్ళ కుటుంబాలు నడవని పరిస్థితిలోకి వస్తే అది ఇబ్బందే కాదు. కనీసం తొంగి కూడా చూడ్డు ఆ మనుషులు ఎలా బతుకుతున్నారు ఏంటి. అలా పిల్లలు ఇప్పుడు నెలకి జస్ట్ వాళ్ళకి ఇచ్చి ఆ 10,000 11,000తో ఒక కుటుంబాన్ని ఎలా సాకగలరు? ఎందుకంటే నేను విన్నది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద అంగన్వాడీ 90% ఆఫ్ అంగన్వాడీ ఆల్మోస్ట్ బీపీఎల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, ఒంటరి మహిళలు, ఏ ఆధారం లేనోళ్ళు, వాళ్ళు ఎన్నిటి ముందుకొచ్చి సర్వీస్ చేసి ఏదో ఒక రకంగా ప్రభుత్వం ఏదైనా ఇచ్చిద్దని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ ఆశల మీద నీరు పోయటం, అసలు ఆశలు పక్కన పెట్టడానికి జీతాలే రావట్లేదు కదా. ఎలా బతుకుతారు, ఎలా తింటారు, ఏంటి గాలి పీల్చుకొని తినమంటాడే ఏంటి? నాకు అర్థం కాదు. 1,00,000 మందికి పైగా ఇవాళ రోడ్డు మీద ఉన్నా చెల్లించట్లేదు. పెద్ద ఎత్తున చిన్నపిల్లలు ఇబ్బందులు పడతా ఉన్నారు, పోషకాహారం అందించాల్సిన బాధ్యత వారి మీద ఉంది, బాలింతలు ఇబ్బందులు పడతా ఉన్నారు, గర్భిణీలు ఇబ్బందులు పడతా ఉన్నారు, ప్రభుత్వంలో చలనం లేదు కదా. ఎప్పుడుందండి? నేను మీకు చెప్పేది. ఇప్పుడు మనం ఆయన వచ్చిన కొత్తల్లో సంవత్సరం లోపు అంటే ఆలోచించాలి, ఏంటబ్బా ఈ మనిషినా, ఈయన వినపడట్లేదా, అర్థం కావట్లేదా, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఏం చేస్తే రెస్పాండ్ అవుతాడని ఆ రోజు మనకు డౌట్ రావాలి. బట్ నాకు ఇప్పుడు ఈ 4 years తర్వాత ఆయనకి రెస్పాండ్ అవ్వడు. వీళ్ళు అనవసరంగా కూర్చునే కొద్దీ వీళ్ళని ఇంకా బెదిరిస్తాడు, వీళ్ళ మీద కేసులు పెడతాడు. మనం చూస్తున్న ఎన్ని అరాచకాలు చేస్తున్నారు పోలీసులు కూడా, వాళ్ళని ఎలా పడితే అలా హ్యాండిల్ చేయటం, ఆయన అలా ఇబ్బంది పెట్టి చూడలేకపోతున్నాను. ఐఎమ్ సారీ టు సే దిస్, అలా లేడీస్ అందరినీ వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడతాడు తప్పితే ఈ రోజు దాకా మాకు న్యాయం జరిగింది, మేము నిరసన చేస్తే మాకు న్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగితే ఈ ముఖ్యమంత్రి లేకపోతే ఈ శాఖకు సంబంధించిన మంత్రి వచ్చి మమ్మల్ని ఓదార్చారు, మాకు మంచి చేశారు అని చెప్పి ఏ ఒక్క కమిటీ నుంచి అయినా, ఏ ఒక్క కమ్యూనిటీ నుంచి అయినా చెప్పమనండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, ఈ రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క మంచి జరిగిందో చెప్పమనండి ఎవరికైనా సరే. సో అందుకే వీళ్ళు కూడా ఇప్పుడు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి నుంచి మానవత్వం ఎక్స్పెక్ట్ చేయటం అంటే ఇంకా అత్యాశకు పోవటం అనమాట. ఇంకంతే. మన ఇంట్లో లంకి బిందెలు, మన ఇల్లు మనం తొవ్వుకుంటే లంకి బిందెలు దొరుకుతాయేమో అని మనం ఎంత దాని అత్యాశతో పోల్చాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మానవత్వం ఉంది, ఆయన మానవత్వం దృక్పథంతో మమ్మల్ని చూస్తాడు, మమ్మల్ని ఆదుకుంటాడు అనుకుంటే ఆయన ఆడుకోదండి. అదే కదా, ఇప్పుడు మంత్రులకు ఏమన్నా లేదా వారి పార్టీ ఎమ్మెల్యేలకు ఏమన్నా ఆదేశాలు ఇచ్చారేమో, ఆ ధర్నాలు చేస్తున్న ప్రాంతానికి వెళ్ళకండి, లేదంటే నిరసన వ్యక్తం చేస్తారు, ఇబ్బంది పెడతారు, తిడతారని చెప్పారేమో. ఆ ప్రాంతాలకు ఏ ఒక్క మంత్రి రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా అక్కడ చాలా మంది నిలదీసిన సిచ్యువేషన్ మనం చూసినాం. అవునవును, ఎగ్జాక్ట్లీ. ఎవరిని రానివ్వరండి. ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళ దగ్గర ఏమన్నా రబ్బర్ స్టాంపులు తప్పించి వెనకాల కీ ఇస్తే ఆడే అంటే ఎవడో స్విచ్ చేస్తే ఇక్కడ బల్బు వెలిగిద్దే తప్పించి వాళ్ళంతా వాళ్ళు మాట్లాడటానికి అసలు వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి. చాలా మంది మినిస్టర్స్ కి అసలు వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, వాళ్ళ జాబ్ లో ఉండే ఏంటి ఏమున్నాయి, ఫెసిలిటీస్ ఏమున్నాయి, వాళ్ళు ఏం మాట్లాడగలరో కూడా నాకు తెలిసి ఐడియా కూడా లేదు. ఎందుకంటే మనం చూసుకున్నాం, నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రేమ్ చేయలేదు, ఊరినే చెప్తున్నా ఎగ్జాంపుల్ కదా. 10th క్లాస్ పరీక్షలప్పుడు ఎంతో మంది పిల్లలు ఫెయిల్ అయ్యి, దారుణంగా ఫెయిల్ అయ్యి, ఎప్పుడు ఫెయిల్ అయినట్టుగా ఫెయిల్ అయ్యి ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటే, అప్పుడే జస్ట్ పరీక్షలకు ముందు 10 రోజుల ముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ మార్చినట్టున్నాడు. అంటే అది ఎంత సిగ్గులేని చర్య అంటే అసలు చెప్పలేని చర్య ఇంకా అది. ఆ మినిస్టర్ ని సార్ ఏంటి ఇలా జరుగుతుందంటే, ఏమో నాకేం తెలుసు, నేను ఏమన్నా మొన్నటి దాకా అన్నాడు ఆయన. అంటే వెరీ ఇర్రెస్పాన్సిబుల్.
ఇక మంది కాకపోతే ఏదన్నా ఎవడు ఎలా పోతే నాకేంటి, రేపొద్దున నేను మళ్ళీ వస్తాను, అడుక్కుంటాను, మా దగ్గర డబ్బులున్నాయి, మా దగ్గర పవర్ ఉంది, మా జులుం చూపిస్తాం, మా ఇష్టం ఉన్నట్టు అరాచకాలు చేస్తాం, మేము దొంగోట్లనే ఎంచుకొని గెలుస్తాం అనుకుంటారో మరి ఏంటో మాకు తెలియదు కానీ అంత జులుం చేయటం, అంత అహంకారంతో కొట్టుకోవటం వీళ్ళని